అమర్ భాగ్యని ఎత్తుకోవడంతో ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. వీళ్ళ ప్రేమ కథ మళ్ళీ మొదలైందంటూ రాథోడ్ చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు. అయితే అప్పుడే మనోహరి వచ్చి భాగి అని గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. అమర్ వెంటనే భాగ్యని కిందికి దించేస్తాడు. ఏం చేస్తున్నారు అని మనోహరి అరుస్తూ ఉంటుంది. మిస్సమ్మ తనని అందుకోలేకపోతే నేను హెల్ప్ చేస్తున్నాను మనోహరి అని అమర్ చెప్తూ ఉంటాడు. అవును మనోహరి గారు, అయినా కూడా ఇది పానకంలో పుడకలా వచ్చింది, ఇప్పుడే రావాలా అని రాథోడ్ అనుకుంటూ ఉంటాడు. హెల్ప్ చేస్తున్నావా, రొమాన్స్ చేస్తున్నావా అని మనోహరి అరుస్తూ ఉంటే, ఇప్పుడు ఆయన నాకు హెల్పే చేస్తున్నాడు మనోహరి, ఆయన నన్నెత్తుకుంటే నీకేంటి అంత బాధ అని బాగా అడుగుతూ ఉంటుంది. అయినా పరాయి ఆడపిల్లని అమర్ ఎత్తుకోవడం ఏంటి, కావాలంటే నన్నెత్తుకో అమర్, నేను అందుకుంటాను దాన్ని అని మనోహరి చెప్తూ ఉంటుంది. రొమాన్స్ చేస్తున్నావా అని మనోహరి అనడంతో మైండ్ యువర్ వర్డ్స్ మనోహరి అని అమర్ అరుస్తూ ఉంటాడు. అయినా మీరు ఆ పరాయి ఆడవాళ్ళే కదా సార్, మిమ్మల్ని ఎలా ఎత్తుకుంటాడు అని రాథోడ్ అడుగుతూ ఉంటాడు. నేను అమర్ ప్రేమించుకున్నాము, పెళ్లి కూడా చేసుకోబోతున్నాము అని మనోహరి చెప్తుంది. ఒక వస్తువు తీయడానికి ఇంత డిస్కషన్ ఎందుకు మనోహరి, ఆ వస్తువు నువ్వే తీ అని అమర్ చెప్పడంతో, అంటే అమర్ నన్ను ఎత్తుకోబోతున్నాడన్నమాట. ఒసై బాగి, నీ కళ్ళ ముందరే అమర్ నన్ను ఎత్తుకుంటాడు, కుళ్ళుకొని చావే అని మనోహరి అనుకుంటూ, అరే చూడు నన్ను ఎంత బాగా అమర్ ఎత్తుకున్నాడో అని మనోహరి మురిసిపోతూ, చూడు ఇది ఇప్పటికే కళ్ళు తేలేసింది, కుళ్ళుకొని చావండి చావండి అనుకుంటూ కిందకి చూస్తుంది. బాగి రాతోడైతే ఇద్దరు నవ్వుకుంటూ కళ్ళు తేలేసి మరీ చూస్తూ ఉంటారు. అక్కడ చెంబ మనోహరిని ఎత్తుకొని ఉంటుంది. ఏ చెంబ, నువ్వేంటే నన్ను ఎత్తుకున్నావు, దించు దించు ముందు, అమరెక్కడా అని మనోహరి అరుస్తూ ఉంటుంది. ఆయన ఎప్పుడో వెళ్ళిపోయారు మనోహరి, ఎప్పుడో వెళ్ళిపోయాడు అని చెంబ చెప్తూ ఉంటుంది. వెళ్ళిపోయాడా అంటూ మనోహరి చాలా బాధగా చూస్తూ ఉంటుంది. యాదమ్మ, నువ్వు కేర్ టేకర్వా లేదంటే వెయిట్ లిఫ్టర్వా, ఇంత బలము పొడుగు ఉన్న మనోహర్ గారిని బస్తాలాగా బాలే ఎత్తి చూపించావు అని రాథోడ్ ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటాడు. బాగి నవ్వుతూ చూస్తూ ఉంటుంది. ఆయనే మనోహరిని ఎత్తుకున్నాడని తెగ మురిసిపోయింది. నీకు అంత అదృష్టం లేదులే మనోహరి, దీంతో సరిపెట్టుకో అని బాగి చెప్తూ ఉంటే, దురాశ దుఃఖానికి చేటు పదమిసమ్మా అని రాథోడ్ అంటూ ఉంటాడు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోగానే, అయినా నువ్వు నన్నెందుకు ఎత్తుకున్నావు చెంబా అని మనోహరి అరుస్తూ ఉంటే, నేను చెంబాని కాదు ప్రచండని అని చెప్తూ ఉంటాడు. అవును కదా, అదొక విషయం మర్చిపోయాను, చూడు నువ్వు పిల్లల సంగతి చూడు, అంతేకాని నా జోలికి రాకు అంటూ మనోహరి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. తర్వాత గుప్తా గారు గార్డెన్లో ప్రత్యక్షమవడంతో బుజ్జమ్మ అక్కడికి వస్తుంది. బాలిక, సూర్యోదయం అయిపోయి ఇప్పుడు చంద్రోదయం కావించింది, ఈ రాత్రికి నీకు చాలా మృత్యుగండం ఉంది అని చెప్తూ ఉంటాడు. మీరున్నారు కదా గుప్తా గారు నన్ను కాపాడడానికి అని బుజ్జమ్మ అంటూ ఉంటుంది. అయినా నాకు ఆడుకోవడం అలవాటు కదా, ప్రమాదాల్ని చాలా బాగా ఎదుర్కొంటాను అని బుజ్జమ్మ చెప్తూ ఉంటే, కానీ ఇప్పుడు నీ ఇంట్లో ఉన్నది ఆ ప్రచండ చెంబా వేషంలో ఇక్కడికి వచ్చాడు, కానీ ఈరోజు రాత్రికి నిన్ను ఏ దేవశక్తి కూడా కాపాడలేదు, నేను కూడా ఏమీ చేయలేను, చాలా పెద్ద ప్రమాదమే ముంచుకొచ్చుచున్నది, కాబట్టి ఆ ప్రచండుడు నిన్ను ఏం చేస్తాడో ఏంటో అని గుప్తా గారు టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటాడు. బుజ్జమ్మ వింటూ ఉంటుంది. ఏమంటున్నావు ప్రచండ అని మనోహరి అడగడంతో, అవును నేను చెంబా వేషంలో ఇక్కడికి వచ్చానని ఆ పిల్లకి అర్థమైపోయింది, కానీ ఇప్పుడు చంద్రోదయం తర్వాత ఆ పిల్లకి శక్తులు సన్నగిల్లుతాయి, నేను చెయ్యాల్సింది చేసేస్తాను అని చెప్తూ ఉంటే, సరే ఆ పిల్లని హతమార్చి అమర్ని నాకు సొంతమయ్యేలా చేయి, నేను ఎదురు చూస్తూ ఉన్నాను, అయితే ఈ రోజే అది మనం అనుకున్నది జరిగిపోతుందన్నమాట, ఆ పిల్ల చస్తుంది అని మనోహరి చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. వాకి రాథోడ్ ఇద్దరు కిచెన్లో ఉంటే పిల్లలందరూ హోంవర్క్ చేసుకుంటూ ఉంటారు. బుచ్చమ్మ గుప్తా గారు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అమర్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. మనోహరి గదిలో అటు ఇటు తిరుగుతూ, ఈ రాత్రికే ఆ పిల్ల చచ్చిపోతుంది, అమర్ పూర్తిగా గతం మర్చిపోతాడు, నా సొంతమైపోతాడు అని మనోహరి తెగ సంతోషపడిపోతూ ఉంటుంది. చెంబ హాల్లోకి వచ్చి మంత్రాలు వేయడంతో కరెంటు పోతుంది. ప్రచండ పవర్ తీసేశాడు, ఇక ఆ పిల్ల కాసేపట్లో చచ్చిపోతుంది అని మనోహరి మరింతగా సంతోషపడుతూ ఉంటుంది. ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న అమర్ అదేంటి కరెంటు పోయింది అని అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడే కరెంటు పోవాలా, నా హోంవర్క్ ఇంకా చాలా ఎక్కువ ఉంది అని అంజు అనుకుంటూ ఉంటుంది. అదేంటి రాథోడ్ ఇప్పుడు కరెంటు పోయింది, వర్షం కూడా పడట్లేదు కదా అని బాగి చెప్తూ ఉంటే, నేను వెళ్ళి చూస్తాను ఉంటు మిస్సమ్మా అంటూ రాథోడ్ హాల్లోకి వచ్చి, యాదమ్మా కరెంటు పోతే క్యాండిల్ వెలిగించకుండా ఇంకా ఏం చేస్తున్నావు అని రాథోడ్ కేకలు పెడుతూ ఉంటాడు. ఇదిగో వెలిగించాను అంటూ
చెంబ వేషంలో ఉన్న ప్రచండ అక్కడికి వస్తాడు. ఏంటా అవతారం, పిల్లలు భయపడతారు, ముందు క్యాండిల్ తీసుకొని పిల్లల గదికి వెళ్ళు అని రాథోడ్ చెప్పడంతో ఇదిగో తీసుకువెళ్తున్నా అని క్యాండిల్ పట్టుకు వెళ్తూ ఉంటాడు. ఇంకా ఈ నిశాచరులు కరెంటు తీసేశాడు, ఇప్పుడు ఏం ప్రమాదం ముంచుకొస్తుందో ఏంటో, ఆ పిశాచరుడు బుజ్జమ్మని ఏం చేస్తాడో ఏంటో అని గుప్తా గారు చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. చెంబ గదిలోకి వెళ్ళగానే అక్కడ బుజ్జమ్మ ఉండదు. మీరు మాత్రమే ఉన్నారు, బుజ్జమ్మ ఎక్కడా అని ప్రచండ అడుగుతూ ఉంటే ఇందాకటి వరకు ఇక్కడే ఉండాలి కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది, బుజ్జమ్మ బుజ్జమ్మ అని పిల్లలు అరుస్తూ ఉంటే ఇప్పుడే ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటూ బుజ్జమ్మ బుజ్జమ్మ అంటూ చెంబ కూడా కిందకి వస్తుంది. ఏమైంది అదమ్మా అంటూ కిచెన్లో ఉన్న బాగి పరుగులు పెడుతూ హాల్లో మెట్ల దగ్గరికి వస్తుంది. బుజ్జమ్మ కనిపించట్లేదు అని చెంబా చెప్పడంతో ఇందాక పిల్లలతో హోంవర్క్ చేస్తూ ఉంది కదా, కనిపించకపోవడం ఏంటి అని బాగి రాథోడ్ అనుకుంటూ ఉంటారు. గదిలో అంజు, ఆనంద్, ఆకాష్ మాత్రమే ఉన్నారు, బుజ్జమ్మ ఎక్కడికి వెళ్ళిందో కనిపించట్లేదు అని చెప్పడంతో బాగి రాథోడ్ మరింతగా కంగారు పడుతూ మొత్తం ఇల్లంతా గార్డెన్లో కూడా వెతుకుతూ ఉంటారు. అప్పుడే మనోహరి చెంబా దగ్గరికి వచ్చి ఏమైంది ప్రచండ అని అడుగుతూ ఉంటే మిగతా పిల్లలు ఉన్నారు, ఆ బుజ్జమ్మ ఎక్కడో ఈ చీకట్లో దాక్కుని ఉంది, నాకు కనిపించట్లేదు అని చెప్పడంతో ఎక్కడ దాక్కుంది పిల్ల అని మనోహరి కూడా కంగారు పడుతూ ఉంటుంది. అయితే అప్పుడే ప్రచండ మళ్ళీ తన మంత్రశక్తులతో కరెంటు వచ్చేలా చేస్తాడు. బుజ్జమ్మ ఇందాక ఉండింది కదా, ఇప్పుడు ఏమైపోయింది, పదండి వెళ్ళి వెతుకుదాం అని పిల్లలు కూడా వెతుకుతూ ఉంటారు. కరెంట్ అయితే వచ్చింది, బుజ్జమ్మ ఎక్కడుంది అని చూస్తూ ఉంటే అలా అందరూ కలిసి అమర్ దగ్గరికి వెళ్ళగానే బుజ్జమ్మ అమర్ ఒడిలో తలపెట్టుకొని నిద్రపోతూ ఉంటుంది. అలా ప్రచండ బారి నుండి బుజ్జమ్మ తప్పించుకుంటుంది.